విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఆధునిక నవీకరణకు సుమారు 6 కోట్ల నిధులతో కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు గారి చొరవతో సుమారు 6 కోట్ల వార్డు అభివృద్ధి నిధులతో స్టేడియం పునర్ అభివృద్ధి ఆధునిక సవీకరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో 35వ వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంని గత మాజీ మేయర్ డివి సుబ్బారావు గారు 1995లో నిర్మాణం చేపట్టడం జరిగింది। నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి సుమారు 10 సంవత్సరాల కాలం ఆయన్ని ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి పంపించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత పార్ట్ టైం ఎమ్మెల్యేగా ఇంటికే పరిమితం అవుతూ అలాగే సమస్యలను దూరం చేస్తూ సమస్యలు కానివ్వండి అభివృద్ధిని కానివ్వండి ఏమాత్రం పట్టించుకోకుండా 14 అంటే దగ్గర ఇక్కడ 14 వార్డులకి కలిపి మధ్యలో ఉన్న ఈ ఓపెన్ స్టేడియాన్ని యువతకి దూరం చేస్తూ ఒకసారి 11 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తెస్తానని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పాడు తప్పితే ఏ రోజు కూడా ఈ స్టేడియం అభివృద్ధి పనుల మీద ఏ రోజు కూడా దృష్టి సారించలేదు। అటువంటి మాజీ ఎమ్మెల్యే అనర్హత వేడి వేయించుకున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆ ఎమ్మెల్యేకి తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా బుద్ధి చెప్పడం కూడా జరిగింది। ఈ రోజున దానికి భిన్నంగా మనందరూ కూడా ఇక్కడ అనతి కాలంలోనే 3 సంవత్సరాల కాలంలోనే సుమారు 6 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ యొక్క స్టేడియం ఆధునిక నవీకరణ చేయడం జరిగింది। మా కమిషనర్ గారి తాలూకా మేరకు అలాగే మేము ఇచ్చిన వినతి పత్రాన్ని కూడా ఆయన సాధారణంగా స్వీకరించి ఆయన అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం।